ట్రెండింగ్ లో మన తెలుగు అమ్మాయి జ్యోతి ఎరంజి ఇటీవల ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 లో సరికొత్త రికార్డులో స్వర్ణ పథకాన్ని సాధించిన అథ్లెటిక్స్ హ్యాడ్లిస్ క్వీన్ ఆంధ్ర ముద్దుబిడ్డ జ్యోతి ఎరంజి భారతదేశానికి చెందిన టాప్ హ్యాడ్లిస్ అథ్లెటిక్స్ 100 మీటర్ల హార్డిల్స్ లో దేశానికి గర్వకారణం. ఆమె అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు పథకాలు సాధించింది. ఆసియా లెవెల్ పోటీలో మెడల్స్ గెలిచింది. 100 మీటర్ల హార్డిల్స్ లో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పథకం కైవసం చేసుకుంది. కేవలం 12.96 సెకండ్లోనే లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త ఛాంపియన్షిప్ రికార్డుని సృష్టించింది. విజేతగా నిలిచిన జ్యోతి చుట్టూ ఎలాంటి చప్పట్లు లేవు. కనీసం అభినందించే వారు కూడా లేరు. మౌనంగా దేశం కోసం పరిగెత్తి ప్రపంచమంతా వినేలా విజయదండగా మోగించింది. ఈ విజయంలో ఆమెకు 2026లో టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్ అర్హత సాధించే దిశగా దూసుకుపోతుంది. 13 సెకండ్ల లోపు టైమింగ్ సాధించి తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. జ్యోతి ఎరంజి 1999 ఆగస్టు 28న జన్మించింది. నెగిటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్, తల్లి గృహిణి. విశాఖపట్నం పాతబస్తీ పోర్ట్ హై స్కూల్ పాఠశాలలో చదువుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత హైదరాబాద్ లోని స్మార్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో చేరింది. ఒలింపిక్ నాగపురి రమేష్ వద్ద 2 సంవత్సరాలు శిక్షణ పొందింది. అతను 2016లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత. అతి తక్కువ సమయంలోనే భారత్ అథ్లెటిక్స్ లో అత్యంత ఆశాజనక క్రీడాకారిణిగా ఎదిగిన క్రీడాకారిణి జ్యోతి ఎరంజి. మహిళా 100 మీటర్ల హార్డిల్స్ లో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెటిక్ నిలిచిన దేశం మొత్తం తన పేరు మారుమోగేలా చేసింది జ్యోతి. మే 29న ఆమె ఛాంపియన్ గా నిలిచే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. దేశానికి పేరు తెచ్చిన ఈమెకు కనీసం చప్పట్లు కొట్టేందుకు కూడా ఎవరూ లేరంటూ మెడల్ తీసుకున్నప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వర్షం ప్రేక్షణ లేని స్టేడియం కానీ భారత్ అథ్లెటిక్స్ గౌరవం నిలిచిన క్షణం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.